నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి కొల్చారం మండలం గానాపూర్కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏడుపాయల వెళ్లనున్నారు. ఏడుపాయలలో వనదుర్గ భవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం మెదక్ చర్చ్కి రానున్నారు. అక్కడ చర్చ్ శతాబ్ది ఉత్సవాలు, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. వేడుకల అనంతరం హైదరాబాద్కి సీఎం రేవంత్ రెడ్డి తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, గుడ్ మార్నింగ్ అనుష. మెతుకు సీమకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం హోదాలో రానున్నారు. ఇక్కడ సీఎం రాక కోసం కూడా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఇటు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు కూడా చేశారు. అయితే సీఎం నేరుగా పోతంశెట్టిపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ ఆలయం రానున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి నేరుగా సిఎస్ఐ చర్చి 100వ శతాబ్ది వేడుకల్లో పాల్గొని పూజలు చేయనున్నారు. అక్కడ శతాబ్ది ఉత్సవాల్లో చర్చిలో ప్రార్థనలో పాల్గొన్న అనంతరం అక్కడ చర్చి పరిసర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు అనుష. అంతేకాకుండా ఇక్కడ ఇలాంటి ట్రాఫిక్ డైవర్షన్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రతి చౌరస్తాలో కానీ ప్రతి ఏరియాలో కానీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి సీఎం కు భారీ స్వాగతం చేయడం కూడా అధికారులు, ఇటు ఎమ్మెల్యే రోహిత్ రావు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అనుష. రైట్ మల్లారెడ్డి.